హలో, హోమ్ మినిస్టర్ గారి పేరు మాట్లాడుతున్నా. నేను మంత్రితో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరితోనో మినిస్టర్ గారు మాట్లాడు. ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడితో మాట్లాడరా? సార్ సార్, మీ అమ్మాయిని ఎత్తుకున్న వాడు లైన్ లో ఉన్నారు సార్. అలాగా? హలో, నేను హోమ్ మినిస్టర్ నాగరాజు మాట్లాడుతున్నాను. మా అమ్మాయి ఎక్కడుంది? అది ఎలా ఉంది? ఆవిడకేం కాలేదు, కానీ ఎంతైనా మీలాగా బెడ్రూమ్లో వేసి బాత్రూంలో వేసి మెయింటైన్ చేయలేను కదా. లైట్ లేకుండా కాగడా వెలుతురులో భోంచేస్తోంది. అయ్యో, అమ్మాయిని చిత్రాలు చేస్తున్నాడే. హలో హలో, నీకేం కావాలి చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. నేను చెప్పే శ్రద్ధగా విను. ఇంకో 2 రోజుల్లో ఊరికంబ ఎక్కబోయే పార్వతమ్మ ఉరి శిక్షను రద్దు చేయాలి. అందుకు చట్టం ఒప్పుకోదే. మీ అమ్మాయిని వదిలిపెట్టడానికి నేను ఒప్పుకోనే. వద్దు వద్దు, పార్వతమ్మ ఉరి శిక్ష ఆపించాలి, అంతేగా? మా అమ్మాయిని వదిలేస్తావుగా? ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యి. హలో హలో హలో, వాడేమన్నాడు? వాడేం డిమాండ్ చేశారు సార్? పార్వతమ్మ ఉరి శిక్షను ఆపించమని డిమాండ్ చేస్తున్నాడు. అంటే వాడెవడో అర్థమైందా? వకీల్ జయప్రకాష్. నేను అప్పుడే చెప్పాను పార్వతమ్మకు ఉరిశిక్ష వద్దు వద్దు అని. పవర్ చేతుల్లో ఉందని సంతకం చేయమని బలవంతం చేశారు. ఇప్పుడు ఏమైంది? నా కూతురి గతి ఏమైందో తెలియటం లేదే. తప్పించిపోవడానికి నేను ఐడియా ఇవ్వలేదు, నాకు భయంగా ఉంది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ అడవిలో తప్పించిపోతున్నారే, మీకేమైనా అయితే ఏం బదులు చెప్పాలి? ఇక్కడ ఉన్న ఈ 3 రోజుల్లో మీకేమైనా తక్కువ చేశానా, కష్టం కలిగించానా, లేక మీతో తప్పుగా నడుచుకున్నానా? మీ ముగ్గురిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చానో తెలుసా? చెప్తాను, వినండి. ఆ పైన వెళ్ళతలుచుకుంటే వెళ్ళొచ్చు. 7వ తరగతి కూడా చదువుకునే వస్తలేని మా ఊళ్ళో నన్ను మాత్రం వకీల్ చేయాలని మా అమ్మ 20 ఏళ్లుగా కలలు కనింది. ఈ ఊరు పక్క రాకుండానే నీ కొడుకుని వకీల్కి చదివించావు. తీరా ఇప్పుడు వస్తున్నాడని తెలియగానే ఇంత తొందరపడిపోతున్నావేంటత్తా? దుమ్ము ధూళి లేకుండా ఉంటేనే కదా లక్ష్మీ కళ వచ్చేది. కోడల పిల్ల, నీదే లక్ష్మీ కళ. లొడా మాట్లాడకుండా త్వరగా పని చూడు. ఆ చెయ్యి పరిసెత్తుండగానేగా నోరు మాట్లాడుతోంది. పట్టణం నుంచి వచ్చేవాళ్ళు మనసు పడేలా ఇల్లు వాకిలి కనపడటం లేదే, అన్ని పాత పడిపోయాయి. ఏం చేద్దాం ఎట్టా చేద్దాం అని నేను బాధపడిపోతా ఉంటే నువ్వు నన్ను లొడలొడ బాగుతున్నానంటావా? కొద్దిసేపు ఏడుకు చూడత్తా, నీ కోడలి పిల్ల ఇల్లంతా ఎట్టా మార్చేస్తాదో. ఏవతా, నీ కొడుకు నాకంటే పొడుగా? ఎందుకే అలా అడుగుతున్నావు? లేదు, తెలుసుకుంటే అందుకు తగ్గట్టు నేను పెరగొచ్చు లేదా పొట్టవుదామని అందుకడిగా. ముందు పని చూడు. ఏ సాపలమ్మాయి, మా చెల్లెలు పెద్ద మనిషి సాపేయడానికి రమ్మంటే రాలేదే? ఏయ్, ఎవరే నువ్వు? నా కోడల్ని చాపలమ్మాయి అంటున్నావు? నా కోడలు చాప వేయడానికి రాదు, నువ్వు పో. అట్ట పెట్టత్తా. నువ్వు కాని కోడలా? పట్నం కుర్రాడు మోర్చిపోయేలాగా ఇల్లంతా మెరిసిపోతా ఉంది. ఇక మిగిలింది ఈ ముత్యాలు మెరిసిపోవడం ఒక్కటే. అత్తోయ్, ఇల్లు ఎట్టా ఉంది? మెరిసిపోవడంలే? నీ కొడుకు వచ్చేలోగా 10 నిమిషాలు వచ్చేస్తా. ఏంటి ప్రకాష్, ఇంకా కాన్వకేషన్ జరగలేదు, అప్పుడు నల్లకోటేసిన ఉండి. ఈ డ్రెస్ లో చూస్తేనే మా అమ్మ సంతోషపడుతుందిరా. ఓహో, ముందుగానే కుట్టించుకున్నావా? కళ్ళు మూస్తే ఎవరో నాకు తెలియదా? ఎన్నేళ్ళగా నిన్ను చూస్తున్నానే కోడల పిల్ల. ఇన్నాళ్ళు నువ్వు చూసిన ముత్యాలు ఏరత్తా, ఇప్పుడు నువ్వు చూడబోయే ముత్యాలు ఏరే. ఏమిటి ఇది? జాతరలో అమ్మోర్లా సింగారించుకొని వచ్చావు? మరి
ఇల్లు ఒకటే మెరిసిపోతే సరిపోద్దా? నేను కూడా మెరిసిపోవాలి కదా, అప్పుడే కదా చూసేవాళ్ళ కళ్ళకి ఇంపుగా ఉంటది. అందుకే హడావుడుగా అలంకరించుకొని ఉన్న పడగా పరిగెత్తుకొచ్చేసాను. ఎక్కడా నీ కొడుకు ఇంకా రాలా? అమ్మా, ఇతనే నీ కొడుకా? అమ్మా, ప్రకాష్, అమ్మా, నువ్వు ఆశపడినట్టే నేను వకీలయ్యానమ్మా. బాబు, నా బిడ్డ వకీలయ్యాడు, నా బిడ్డ వకీలయ్యాడు. ప్రకాష్, నీ కన్న తల్లిని చెప్తున్నాను. న్యాయమైన కేసు ఎవరి కేసైనా సరే అది నువ్వు వాదించాలి. అందుకు ప్రతిఫలంగా 36 రూపాయల 50 పైసలు మాత్రమే తీసుకోవాలి. ఏంటమ్మా బాటా చెప్పుల్లా రేట్ చెప్తున్నావు? కారణం ఉంది. సరేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎవరు బాబు ఈ అబ్బాయి? అమ్మా, ఇతను ప్లీజ్ ప్రకాష్, మా వంశం గురించి నేనే చెప్తాను. పాలడుగు పాపయ్య గారు అబ్బాయినండి, పేరు కృష్ణమూర్తి అండి. 10 ఢిల్లీ గదులు మాకున్న ఆస్తి అన్ని అమ్మేసి వకీలు చదువుకి వెళ్ళానండి. 10 గదులు పోయాయి, వకీలు చదువు పోయింది. అందుకని మన ప్రకాష్కి వచ్చే కేసులకి మంచి మంచి ఐడియాలు ఇద్దామని వచ్చానండి. కాదు అడ్వైజ్. 10 గేదెలతో పాటు 11వ గేదెగా పుట్టుంటే మీ అమ్మా నాన్నలైనా పాలేమి 10 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. నీలాంటి వాడికి ఎందుకు వకీలు చదువు? నువ్వు ఊరుకోత. ఈ ఊర్లో వకీలంటూ నీ కొడుకు మాత్రమే ఉండాలి. నీ కొడుకు వకీలు, ఈడు వకీలా? మొహం చూడు. ఎవరు మీ కొండముచ్చో? దొన్న పనులు తెల్ల సొక్క వేసినట్టున్నావు, నన్ను కొండముచ్చంటావా? నువ్వు పాలాడు కిట్టమూర్తివైతే నేను ఈత కొట్ట ముత్యాల్ని. ఈవిడ నా అత్త. ఏయ్, దూరంగా నించో. ఎవరే నీ కత్తగారు? నేను మీ నాన్నకు తోడబుట్టిందానా లేక నీ మేనమావ పెళ్ళాన్నా? వచ్చిన వాళ్ళతో వాగడం మానేసి సంతక టైం అయింది, నువ్వెళ్ళు. ఎవరమ్మా? కావాల్సిన వాళ్ళమ్మాయా? అదేం కాదు బాబు, ఎవరో చాపల ముక్కునే పిల్ల, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. నువ్వు రా రా. నిన్ను ఊరికే వదలను. ఓసిపాడు ముసల్దానా, కొడుకొచ్చిన సంతోషంలో ఒళ్ళు పాయి తెలియకుండా నన్నే మర్చిపోయావా? నువ్వు ఇక్కడే ఉన్నావా లేక ఆకాశంలో ఎగురుతున్నావా? ఏం బాబు, రేపే నువ్వు కోర్టుకు వెళ్ళి జడ్జి ముందు వాదిస్తావుగా? నీకెంత తొందర చూడు, కోర్టుకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందమ్మా. ఏం బాబు, చదువు పూర్తవగానే కోర్టుకు పోవడం కుదరదు. డిగ్రీ రావడానికి 2 మాసాలు పడుతుంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి వాదించవచ్చు. ఇంకా 2 మాసాలు పడుతుందా? అవునమ్మా. వేడి ఫోటో ఎందుకమ్మా ఇక్కడ తగిలించు? బాబు, అలా అనకు. ఏదేమైనా ఆయన నీ కన్న తండ్రి. అమ్మా, కట్టుకున్న పెళ్ళాన్ని కట్టుబట్టలతో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. వాడిని తండ్రి అనుకోమంటావా? ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళినా ఆ బంధాన్ని నేను వదులుకోలేను. ఈ రోజు మీ అమ్మ ఇలా పసుపు కుంకాలతో ఉండడానికి కారణం ఆయనే బాబు. నీ సంతోషమే నాకు ముఖ్యం. మన సంతోషం అటుంచు. నిన్నిలా చూస్తే నాకంటే ఎక్కువ సంతోషపడే వ్యక్తి ఒకరున్నారు. ఎవరమ్మా? రా చూపిస్తాను. అందరూ ఎందుకు వెళ్తున్నారమ్మా? పద. ఇల్లు చాలా పెద్దగా ఉంది, లోపలికి చూడబడండి. రండమ్మా, పదండి పదండి. లైన్ ఎవరన్నమ్మా? పదనమ్మా, పదండి. ఆడాలంతా ఆటలండి. ప్రకాష్, నాదో చిన్న ఆశ. ఈ ఇంట్లో నాకు కేసు దొరికితే ఈ ఇల్లు అమ్మించాను. పదవయ్యా. కూర్చో ప్రకాష్. కూర్చోండి సార్. పదండయ్యా, పదండి. ఏమండి రమ్మన్నారు, ఎందుకు కూర్చోమంటున్నారు? చిన్న వచ్చేదాకా ఎవరు మాట్లాడకూడదు. నోరు మూసుకూర్చో. ఏం ప్రకాష్, చిన్నమ్మటి ఎవరు? ఎవరికి తెలుసు, వచ్చే చూద్దాం. అమ్మకు చెల్లెలు చిన్నమ్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. తినడానికా కూర్చోమన్నారు? రారా పోదాం. ఏ ప్రకాష్, ఏంటి నువ్వు ఆకుల్లో పెట్టిన అన్నాన్ని తినకుండా పోతే చిన్నమ్మ తప్పుకు అనుకోదు? చిన్నమ్మ ఇప్పుడేగా ఎవరన్నా అడిగా? అదే అమ్మకు చెల్లెలు చిన్నమ్మ, అది కూడా తెలీదా? ఆకలి దంచేస్తుంటే నువ్వు ఒకడవే. ఇప్పుడు పట్టుపట్టాలి. చిన్నమ్మ వచ్చాక జై అన్న తర్వాతే మనం తినాలవయ్యా. ముందు అన్నం ఆకులు వేయవయ్యా. నేనెవరో తెలుసా? పాలడు బాబా గారి అబ్బాయి కృష్ణమూర్తిని. ముందు నోరు వేయవయ్యా. చిన్నమ్మ గొప్ప అందగత్తె. ఆవిడ చిన్నమ్మ కాదయ్యా, చిన్నమ్మ గారి చెలికత్తె. చెలికెత్తె, చెలికెత్తే కత్తిలా ఉంది. మరి చిన్నమ్మ
అందరూ కలిసి దీవించండి అయ్యా. మరి చిన్నమ్మగారు, మీ దీవెనలే చిన్నమ్మకు 18 ఏళ్లుగా కొండంత గుండె బలాన్ని ఇస్తున్నాయి. భోంచేయండి, తృప్తిగా భోంచేయండి. అందరూ తృప్తిగా తినండి. ఇప్పుడు తెలుసు కానివ్వండి. ప్రకాష్ ఇప్పుడు ఫోన్ చేసేట రేయ్, లేవరా. ఏంటి ప్రకాష్ తినేయకుండా? ఏవో పాపాలు చేసి అవి పోగొట్టుకోవడానికి ఇలా అన్నదానం చేసి ఎందరిని సోమలు చేస్తుందో తెలుసా? నువ్వు సిగ్గు లేకుండా కూర్చొని తిందా అంటావా? రారపదం. తినబోయే వాళ్ళెందుకు కాదని తీసుకెళ్తారు? ఈ జమీన్లో అడుగు పెట్టిన వాళ్ళెవరు పస్తులుంటాం అలవాట్లేదు. మర్యాదగా భోంచేసి వెళ్ళండి. నా ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది. ఇలా దండగ తిండి తినాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళకి తిండి పెట్టి సోమలు చేసే బదులు ఒక పని కల్పించి కూలి ఇవ్వచ్చు కదా. బాబు, ఎవరు నువ్వు? ఊరికి కొత్త? చిన్నమ్మా, వీడే మా అబ్బాయి. ఓ, వకీల్ చదివాడుగా, వాడెక్కువగానే ఉంటుంది. క్షమించండి చిన్నమ్మా. నువ్వేం తప్పు చేసావమ్మా క్షమించమండానికి? ఊళ్ళో వాళ్ళందరినీ బిచ్చగాళం చేసి అది చూసి ఆనందిస్తున్నారే, వాళ్లే తప్పు చేస్తున్నారు. అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో 18 ఏళ్లుగా ఈ ఇంట్లో అన్నదానం జరుపుతున్నాం. అది తప్పంటావా? తప్పే. బిచ్చగాళ్ళలా అందరినీ కింద కూర్చోబెట్టి తిండి పెట్టి అవమానిస్తున్నావే, ఇది వాళ్ళ కోసమేనంటావా? లేదు, ఇది నీ స్వార్థం కోసం. బాబు, మన ఇంటి వెలుగు ఆరిపోకుండా ఉండడానికి కారణం ఆవిడేరా? నా కొడుకు వకీలు అయ్యాడని చెప్పుకొని సంతోషపడ్డానికి కారణం ఆవిడేరా? నేను ఇలా చూస్తే నాకంటే ఎక్కువ సంతోషపడతారన్నానే, అది ఆవిడేరా? నీ చదువుకు డబ్బు చేసింది ఆవిడేరా? మనకు సహాయం చేసిన వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడు. జీవితాంతం మనందరం ఆవిడికి రుణపడి ఉండాలిరా. రుణపట్టం తప్పు కాదమ్మా, తిరిగి తీర్చేయొచ్చు. బిచ్చమెత్తడం నీచం. ఆవిడ దగ్గర నా చదువు కోసం ఎంత మాపు చేశావు? ఏ డబ్బు తిరిగి చేస్తానంటావా? మేమెవరికైనా డబ్బు దశకము అప్పుగా ఇవ్వలేదు, దానంగా ఇవ్వడమే మా అలవాటు. ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా అమ్మ చేసిన అప్పు 3 మాసాల్లో తీర్చేస్తాను. దేనితోటి? నేనిచ్చిన డబ్బుతో ఇన్నేళ్లుగా చదువుకున్నావే, ఆ చదువుతో సంపాదించగా తీర్చిపోతా? నల్ల కోటు వేసుకోకుండా, చదువును ఉపయోగించకుండా కష్టపడి సంపాదించి అప్పు తీర్చడం నీ వల్ల అవుతుందా? వాదించడానికి వకీలు కోటు వేసుకోవాల్సి నువ్వు మట్టి పిసికి కట్టెలు కొట్టి డబ్బు సంపాదించగలవా? సంపాదించి చూపిస్తాను. ఆగు. నువ్వు బయటకెళ్ళి రెక్కల కష్టం మీద సంపాదిస్తున్నావో లేక లెక్కలు రాసి సంపాదిస్తున్నావో ఎలా తెలుస్తుంది? ఏ ఇంట్లోనే నా మనుషుల కనుసన్నల్లో నేను చెప్పే ఏ పనైనా చేసి నువ్వు ఈ అప్పును తీర్చగలవా? ధైర్యం ఉందా? తీరుస్తాను. ఆఖరికి కట్టెలు కొట్టైనా తీరుస్తాను. నీ అప్పు తీరే వరకు ఈ నల్లకోటు వేసుకో. గౌరీ, ఆయనేం పని చేస్తున్నారు? దాని కూలి కట్టించి లెక్కరాయి. అలాగేమ్మా. ఏమిటమ్మా ఇది? వకీల్ చదివిన అబ్బాయిని అడ్డమైన పనులు చెప్పి అవమానిస్తున్నావు. అది తప్పమ్మా. వాళ్ళ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. తెలుసు బామ్మ, ఈ ఊర్లో మొదటిసారిగా కష్టపడి సంపాదించాను.